యేసుక్రీస్తు నామంలో మరొకసారి మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఈ ఆత్మీయ ఆహారం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు యొక్క ప్రేమలో, యేసుక్రీస్తు యొక్క కృపలో, యేసుక్రీస్తు యొక్క జ్ఞానంలో మీరు చక్కగా ఎదుగుచూ ఉన్నారని నేను భావిస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మీ హృదయంలో తలపోసుకుంటూ ఆ వాక్య ప్రకారం జీవిస్తూ ప్రభు దగ్గర మేలు పొందుచు ఆయన మహిమపరుస్తూ సంతోషంగా కుటుంబంగా మీరు చక్కటి మేలులతో దేవుణ్ణి ఆరాధించడమే కాకుండా ఆయన దగ్గర నుంచి మీరు చక్కగా బహుమానాలు పొందుతున్నారని కూడా నేను భావిస్తూ ఉన్నాను. రండి, ఒక మాట మీకు వినిపించాలని నేను ఆశపడుచున్నాను. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూస్తే, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు దొరుకును. అడుగుడి మీకు ఇయ్యబడును. ప్రియ సోదరి సోదరుడా, ప్రతిరోజు దేవుణ్ణి అడుగుచూ ఉన్నావా? అడుగుడి మీకు ఇయ్యబడినానంటే ఏదో ఒక అక్కర కొలదనేది కాదు, కానీ అక్కడ అఫ్కోర్స్ అక్కర్లు వచ్చినప్పుడు మనం అడిగితే దేవుడు ఇవ్వకుండా ఉండడు. ఇచ్చేటువంటి దేవుడు ఆయన. ఏ వ్యక్తిని కూడా ఆయన ఉట్టి చేతులతో పంపేయడు. ఈ లోకంలో ఉన్నప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తిని కూడా సంపూర్ణంగా వాళ్ళ యొక్క హృదయం తీర్చి పంపించాడు ఆయన. అటువంటి మహనీయుడు ఆయన, అటువంటి చక్కటి దేవుడు ఆయన. కాబట్టి ఆయన ఏమంటాడు తెలుసా? అడుగుడి మీకు ఇయ్యబడును. ఎందుకు ఆ మాట అంటున్నాడు? ఒక రోజున ఈ రీతిగా అన్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము అని అన్నాడు. అంటే అర్థమేమిటి? నా బిడ్డలు నా మాట వినటం లేదు, అసలు నాకు మొరపెట్టడం లేదు, లేకపోతే నాతో మాట్లాడలేదు. కాబట్టే బహుశా యేసు ప్రభువు వారికి కూడా అడుగుడి మీకు ఇయ్యబడును అని అన్నాడు. ప్రార్థనలో ప్రతిరోజు ఎదుగుచూ ఉన్నావా? ప్రతిరోజు మానక ఒక సమయాన్ని పెట్టుకొని ఆ ప్రార్థన గదికి వెడుచూ ఉన్నావా? దానియేలుని మీరు చూసారా? ఇట్టి శాసనము రాయించిన సంగతి గుర్తెరిగి కూడా, తెలుసుకొని కూడా యథాప్రకారంగానే ఆయన తన గదిలోకి వెళ్ళి యెరూషలేము తట్టు కిటికీలు ఓపెన్ చేసేసి చక్కగా ప్రార్థనలో ఉన్నాడు కదూ. అటువంటి ప్రార్థనా జీవితం మనం కలిగి ఉంటూ ఉన్నామా? ప్రార్థనలో ఎదుగుచూ ఉన్నాం. అసలు మీ ప్రార్థన తోట ఎలాగుంటూ ఉన్నది? మీ గెత్సేమైన తోట ఏ రీతిగా ఉంటూ ఉన్నది? ముళ్ళ పొదలతో ఉన్నదా, లేకపోతే చక్కటి పువ్వులతో హ్యాపీగా ఉంటూ ఉన్నదా? ప్రియ సోదరి సోదరుడా, ఆత్మీయమైన జీవితాన్ని పెంచుకోవాలనుకుంటే, దేవునికి ఇంకా దగ్గర అవ్వాలనంటే, దేవుని యొక్క శక్తిని మనం ఆశ్రయించాలనంటే, ఆత్మపూర్ణులై ఉండేటువంటి అనుభవంలోకి మనం వెళ్ళాలంటే ప్రార్థనా జీవితం ఎంతో శ్రేయస్కరమైన జీవితం. ప్రార్థనలో గడపాలి. చాలామంది 5 నిమిషాల కన్నా ఎక్కువ గడపరే, నిజం. అయితే ఆయన కృపా సంపన్నుడు కాబట్టి ఆయన ఒక మాటను అడుగుడి మీకు ఇవ్వబడిన, నువ్వు అడిగిన వెంటనే ఆయన ఇచ్చేటువంటి దేవుడు. కొద్దిగా ఆలస్యం చేస్తూ ఉంటాడేమో మీ యొక్క పరిపక్వత్వాన్ని బట్టి. మీరు ఇంకా మెచ్యూర్ కాలేదు కాబట్టి అది ఇస్తే ప్రమాదమేమో అని చెప్పి ఆగుతున్నాడే, కానీ ఏదో ఒక రోజుని ఇచ్చేస్తూ ఉన్నాడు కదా. అయితే ప్రియ సోదరి సోదరుడా, దేవునితో సంబంధం ఏర్పాటు చేసుకో. దేవునితో ప్రతిరోజు కూడా మాట్లాడేటువంటి అనుభవంలోకి వెళ్ళి. మోషేతో ఈ రీతిగా అన్నాడు, చూసారా? నేను మోషేతో ముఖాముఖిగా మాట్లాడతాను, స్నేహితుడిని వలె నేను ఆయనతో మాట్లాడతాను. ఆ అనుభవం నిజంగా మనకున్నదా? అబ్బా, ఒక మాట చెప్పనా మీకు? సొదొమ గొమొరాని దేవుడు నాశనం చేసేటప్పుడు ఒక మాట అంటాడు, నేను అబ్రహాముతో ఇది చెప్పక ఉండగలనా అన్నట్టుగా అంటాడు ఆయన. అంటే అబ్రహాం ఎంత సన్నిహితంగా ఉన్నాడో కదూ. ఆయన చెప్పకుండా నేను ఎలా చేయగలను అనే ఆలోచన దేవునికి రావడము, అబ్బా, వాట్ ఏ వండర్ఫుల్ థింగ్ అండి. అటువంటి అనుభవం మనకున్నదా? దేవుడు నీతో అలా సాంగత్యము చేయాలనుకుంటున్నాడు. చల్లపూట వేళ సాయంకాల సమయంలో ప్రతిరోజు కూడా ఆదామావుతో ఎలాగ మాట్లాడాలని ఆశపడిచి ఉన్నాడో ఆ రీతిగా నీతో ముచ్చటించాలని, నీ మాటలు వినాలని ఆ మాట అడిగాడు. అడుగుడి మీకు ఇవ్వబడును. అట్లన్నా దేవుని సన్నిధికి వస్తావేమో అని చెప్పి. అంతేగాని నువ్వు అడగక మునిపే, నువ్వు అడుగు వాటికంటే ఆయన సమస్తం ఇచ్చేటువంటి దేవుడు ఆయన. అటువంటి దేవుడు నీ ముందుంటూ ఉండగా ఎందుకు ఆయన ఆయాస పెడుచు ఉన్నావు చెప్పు? ఆయన ఆయాస పెట్టకుండా ప్రతిరోజు ఆయనతో మాట్లాడతావు కదా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, కృపగల మా రక్షక, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ ఉదయ కాలమున ఈ రీతిగా ప్రభువా యేసయ్యా
మీతో సంభాషించాలని, మాట్లాడాలని మాకు నేర్పించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మా శ్రోతల్లో ఇంకా ఎవరైతే ప్రార్థన చేసుకోకుండా ఉంటున్నారో, మీతో సంబంధం ఏర్పాటు చేసుకోకుండా అలాగ ఉండిపోతున్నారో, అయ్యా ఒక్కసారి వారిని దృష్టించండి, వారితో మీరు మాట్లాడండి. మీ ప్రేమగల మాటలు వారికి వినిపింపచేయండి దేవా. మీ కృపగల ఆత్మతో ప్రభువా వారిని సంధించండి తండ్రి. మీతో ప్రభువా చక్కటి సాంగత్యము చేస్తూ మీ పొందు కోరి చక్కగా వారు వర్ధిల్లేటువంటి కృపను దయచేయవలసిందిగా వేడుకుంటూ ఉన్నాం. నిత్యము ప్రార్థనలో ఉంటూ నాయన మిమ్మల్ని స్తుతిస్తూ ప్రభువా మీ మాటలు వింటూ నాయన వారిని దైనందికమైన జీవితంలో ప్రతిరోజు మీరు తోడుగా ఉండి నడిపించవలసిందిగా వేడుకుంటూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభువా మా ప్రియులు ఏమైతే కోరుకుంటూ ఉన్నారో, ప్రార్థన చేస్తున్నారో అవన్నీ వారికి దయచేయవలసిందిగా వేడుకుంటూ ఉన్నాము తండ్రి. మీ యొక్క ఐశ్వర్యం చెప్పినవా ప్రతి అవసరాన్ని తీర్చవలసిందిగా వేడుకుంటూ మరొకసారి దీని ఆశీర్వాదాలతో వారు నింపి వర్ధిల్లింప చేసిన ఆయన ఏదైతే విడుదల కోరుకుంటున్నారో దాని నుంచి విడుదల చేసి ప్రభువా నాయన మీరు దీవించి ఆస్వాదించవలసిందిగా వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరుడా, మీరందరూ కూడా ఈ కార్యక్రమం వల్ల మీరు సంతోషిస్తే ఆనందిస్తున్నారని భావిస్తూ ఉన్నాను. అది నిజమైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇతరులకు కూడా షేర్ చేయవలసిందిగా మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.